డివిజన్ పర్యటనలో భాగంగా 32వ డివిజన్లోని లోటస్ సెక్టార్ 1లో ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఈ యొక్క ఏరియా మొత్తం కూడా అభివృద్ధి అయిందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైందని చెప్పని మా కోఆప్షన్ మెంబర్ సుందరపాల్ గారు కానీ అందరూ వస్తున్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందన. గతంలో ఇక్కడ ఏ పాటి వర్షం వచ్చినా కూడా మొత్తం రోడ్లంతా కూడా వాటర్ ఉండిపోయే పరిస్థితి కానీ ఇవన్నీ ఉండే అవకాశం ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు అన్ని రోడ్స్ కూడా దాదాపు కోట్ల రూపాయలు పెట్టి ఈ సెక్టార్ 1ని అభివృద్ధి చేసాం. ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు వేసాం. ఎందుకంటే ఇక్కడ ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పిన ఉద్దేశంతో ఇవన్నీ చేయడం కానివ్వండి, ఇక్కడ ఉన్న ఓపెన్ సైట్లో ఓపెన్ జిమ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఈ కాలనీ వాళ్ళు ఏది అడిగితే అది శాంక్షన్ చేసిన ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, స్థానికంగా ఉన్న సుందరపాల్ గారిది, మల్లాది విష్ణు గారిది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మీరు అభివృద్ధికి ఏం కావాలో చెప్పండి, అవి చేసే బాధ్యత నాది అని చెప్పనే విధంగా మా ముఖ్యమంత్రి గారు మాకు అన్ని విధాలు సపోర్ట్ చేశారు. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశం మా అందరికీ వచ్చిందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తే ఒకటే చెప్తున్నారు, తప్పకుండా మనం జగనాన్ని గెలిపించుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన గెలిస్తేనే మళ్ళీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వస్తుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని దీవించడం సంతోషంగా ఉంది. అదేవిధంగా నియోజకవర్గంలో కొబ్బరి బొండం అని చెప్పా కదా ఇంతకుముందు ఒక అతను కొబ్బరి బొండం అని చెప్పి ఉన్నాడు. కనీసం ఇంటికి వచ్చి ఓటు అడగడు, ఇంటికి వచ్చి మీరు ఎట్లా కొన్నారో అడగడు. కానీ మాత్రం అతను గెలవాలంట, అతను ఓటు అయిపోతే కనుక బెదిరిస్తున్నాడట. నేను ఒకటే చెప్తాను, ప్రజానికి ఇంత ప్రశాంతంగా ఉండాలంటే సెంట్రల్ నియోజకవర్గం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్ప ఇక్కడ ఉన్న కొబ్బరి బొండాలు అంటే గెలిస్తే మాత్రం అరాచకాలు పెరుగుతాయని చెప్పని అందరూ కూడా చెప్తారు ఈరోజు. ఎందుకంటే అటువంటి వ్యక్తికి మేము గెలిపించుకోకూడదు. పొరపాటున ఒకసారి 2014 నుంచి 19 వరకు అవకాశం ఇచ్చాం. ఆ అవకాశంలో మమ్మల్ని అందరినీ ఎంతో పీడించాడు. అటువంటి వ్యక్తికి మేము ఓటేయమని చెప్పని నిర్మోహమాటంగా ఈరోజు ఇక్కడున్న ప్రజానికని చెప్తారు. తప్పకుండా ఈ డివిజన్ నుంచి మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పని ప్రజల నుంచి చక్కటి ఆశీర్వాదం వస్తుందని మాత్రం మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. దేనికి ఆయన ఎమ్మెల్యే గెలవడానికే గవర్నమెంట్ కోసం అడిగే అవకాశం నాకు తెలిసి మంగళగిరి గురించి అడుగుంటాడు. ఎందుకంటే మంగళగిరిలో పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టి క్యాండిడేట్ మీద ఓడిపోయాడు. ఇంకా అవకాశం ఎందుకు ఒకసారి నీకు ఇచ్చారు. 2014 నుంచి 19 వరకు నీకు అవకాశం ఇచ్చారు. ఏం పీగా నువ్వు ఎమ్మెల్యే కాకుండా నువ్వు మంత్రి అయ్యావు. ఈ రాష్ట్రానికి నువ్వు చేసిన సేవ ఏంటి, మీ నాన్న చేసిన సేవ ఏంటి చెప్పండి ఒకసారి. ఈ రాష్ట్రానికి ఏం ఎరగబెట్టారు మీకు ఓటు వేయాలి. ప్రజలకి ఏం మంచి చేశారని చెప్పి ఓటు వేయాలి వీళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ నలుగురు 2014 నుంచి 19 వరకు ప్రభుత్వం చేశారు కదా. చేసిన తర్వాత ఎన్నికలు వచ్చేయడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకొని కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధంగా ఓడిద్దామని ప్రయత్నం చేశారు. ఆ రోజు ఎవరెవరు మిమ్మల్ని ప్రజలు నమ్మలేదు. మళ్ళీ ఈ రోజు కలిశారు. మిమ్మల్ని ఈసారి కూడా ప్రజలు నమ్మరు ఎవరిని కూడా. మీ కూటమిని, మీది మాయా కూటమి, గుర్తుపెట్టుకోండి. ఇది కూటమి అనేది మాయా కూటమి, పనికిరాని కూటమి. ఎవరు కూడా పట్టించుకోని కూటమి ఈ కూటమిని ఎవరు. ఎందుకంటే ఇలా ముగ్గురు కూడా ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళే. భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ ముగ్గురు కూడా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ముంచేసి ఈ రాష్ట్రానికి మంచి చేయకుండా ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా మన అప్పులుగులో దించేసి ఈ రాష్ట్రాన్ని ఎంతో ఇబ్బంది పెట్టిన వ్యక్తులు. దాన్నంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గాడిలో పెట్టుకుంటూ ఒక పక్క ప్రజలకు మంచి చేసుకుంటూ, ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ, ఒక పక్క పరిపాలన కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చేసుకుంటూ ఈరోజు ఆయన ముందుకెళ్తున్నాడు. ఇంకొకసారి మళ్ళీ ఆయన అవకాశం ఇస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది తప్ప ఇటువంటి కూటమిలకు మాత్రం ఇస్తే మాత్రం ఈ రాష్ట్రం అనేది మొత్తం సర్వనాశనం అయిపోతుంది మాత్రం ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. తప్పకుండా అందుకే మరొకసారి 170 సీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. నిగురు కప్పిన నిప్పులాగా ఉన్నారు అందరూ కూడా. ఏ ఒక్క నాయకుడు కూడా బోండా ఉమ్మతో లేరు. ఎందుకంటే అతను అహంకారతనం కావచ్చు, అదేవిధంగా ఒక మోనార్క్ లాగా కావచ్చు, హిట్లర్ లాగా కావచ్చు, డిక్టేట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు నా కనుసనలో పనిచేయాలని చెప్పని ఆదేశాలు జారీ చేసే విధంగా ఉండే ప్రవర్తన అతనిది. తెలుగుదేశం నాయకులు ఎంతోమంది నాకు చెప్తున్నారు, అన్నా మా వాడు గెలవకూడదన్నా, గెలిస్తే ఇప్పటికే మామూలుగా మమ్మల్ని అందరూ పురుగులుగా చూస్తున్నాడు, ఇతనికి ప్రేమ ఆప్యాయత అటువంటిది ఏమి ఉండదు, కరుడు కఠినంగా మాట్లాడితే ప్రతి ఒక్కరితో కూడా అటువంటి వ్యక్తులు గెలవకూడదన్నా, మేము ఏదో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాం కాబట్టి ఆయన మీద అభిమానంతో మేము ఉంటున్నాం తప్ప ఇటువంటి నీచుడిని దుర్మార్గుడు మాత్రం గెలిపించకూడదని అనేక మంది తెలుగుదేశం వాళ్ళు నాతో చెప్తున్నారు. ఇది వాస్తవం.
నేను ఇప్పుడు ఆ మాజీ కార్పొరేటర్‌గా ఇంతకుముందు గతంలో పనిచేసిన వాళ్ళందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసిన అర్థం ఏంటి? ఇతని యొక్క అహంకారతనం ప్రజలకు తెలియజేయాలని చెప్పని. ఇతను ఒక హిట్లర్‌లాగా ప్రతి ఒక్కళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. అందుకని తెలుగుదేశం పార్టీ నాయకుల్లో అలాగే ఉంది పరిస్థితి. ఈ నియోజక ప్రజలు కూడా అతని దగ్గరికి తీసుకొచ్చే పరిస్థితులు లేదు కాబట్టి ఈ నియోజకవర్గంలో మేము మంచి మెజార్టీతో మేము గెలుస్తామని కూడా తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా ఈ ముగ్గురు కూటమి కూడా ఇలా ముగ్గురు ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు. ఎవరు సీట్లో నుంచుంటారో తెలియదు. ఇప్పటికి ఇంతవరకు మామూలుగా షెడ్యూల్స్, డేట్లు ఇచ్చినా కానీ ఇవాల్టి వరకు వాళ్ళు సీట్లు ప్రకటించలేదంటే చంద్రబాబు ఏ విధంగా ఉన్నాడో ఆలోచించుకోండి. చంద్రబాబు నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో ఆలోచించుకోండి. సీట్లు డిసైడ్ చేయలేదు. ఎవరు పోటీ చేస్తారో తెలియదు. ఎవరక్కడ పోటీ చేస్తారో తెలియదు. తెలియకుండానే ఆల్రెడీ ఇక్కడ పెనమలూరులో కొట్టుకుంటున్నారు, పిఠాపురంలో కొట్టుకుంటున్నారు, ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటున్నారు. ఎందుకంటే జనసేనలో మేము బీజేపీ పనిచేయమని, బీజేపీ వాళ్ళు మేము తెలుగుదేశం పనిచేయమని చెప్పని ఇటువంటి కూటమి అనేది ఈ రాష్ట్రంలో సక్సెస్ అవుతుందా? సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు. 175 నియోజకవర్గాల్లో మేమే గెలుస్తామని మాత్రం మీ ద్వారా తెలియపరచుకున్నాను.